శారీస్ డిసెంబర్ 21 సమంత గారిచే గొప్ప ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. సుమన్ అన్న ఏదైనా గొడవలు అయితే స్టాండ్ తీసుకోడు అని ఒకటి ఇది ఉందన్న, అది ఎందుకో తెలుసుకోవచ్చా? అంటే వాళ్ళ గొడవల్లో మనం ఎందుకు వెళ్ళడం అన్న? కాదన్న, ఆల్రెడీ నేను వాళ్ళకి చెప్తున్నాను వద్దు దేనికి. నేను ఆల్రెడీ కళ్యాణ్ కూడా చెప్పాను, ఇది సంజన గారు నాది టాస్క్, ఆ బాక్సులు పెట్టేది ఆ టాస్క్లోని ఆ పెట్టేది కళ్యాణ్కి మా అందరికీ ఆర్గ్యుమెంట్ అయింది. దివ్యకి, తనుజకి, కళ్యాణ్కి మొత్తం అందరికీ ఆర్గ్యుమెంట్ అయింది. సుమన్ అయినా ఫస్ట్ పెట్టారు, సుమనానికి వాళ్ళు ఇది అని కొంచెం ఆర్గ్యుమెంట్ అయింది. ఇంకా సంచలన డెసిషన్ కాబట్టి సంజన గారికి ఇచ్చారు. ఆ తర్వాత కళ్యాణ్ వచ్చి పక్కన బీన్ బ్యాగ్ మీద కూర్చొని ఆలోచిస్తున్నాడు, కళ్యాణ్ ఏమైంది అని అడిగాడు. కాదన్న చూడన్నా ఎలా మాట్లాడుతున్నారు, ఇదిగో ఓడిపోయింది నేనే హ్యాపీగా ఉన్నాను, నార్మల్గా ఉన్నాను, వదిలేసాను. అక్కడికి ఆ టైంకి మీరు వదిలేయండి, ఎందుకు చూయింగం లాగా సాగతీకని వదిలేండి దా అని చెప్పి నేను కళ్యాణ్ తీసుకొని భోజనం చేసేదన్న. అది అక్కడికక్కడ మర్చిపోవాలంటే అది గేమ్ వైజే తీసుకోవాలన్నా, పర్సనల్గా తీసుకోకూడదు ఏదిని. అందుకే ఇంకా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు, దాన్ని వదిలేసేవాళ్ళు. చెప్పే వరకు నేను చెప్పేవాడిని మ్యాక్సిమం చెప్పేవాడిని. ఇంకా ఆహా కాదు అంటే మీ ఇష్టం, అంతేనా. ఇప్పుడు ఆ రీతు డిమాండ్ కానీ ఆ గొడవల్లోని చెప్పండి ఏమైంది ఏంటి అంటే చెప్పేవారు, ఓకే అయింది. మూడోసారి అదే, నాలుగోసారి అదే, ఆఖరికి 100సారి కూడా అదే గొడవ. ఏముండదన్న, నార్మల్ అయిపోయిన డిస్కషన్ మళ్ళీ మాట్లాడుకునేవారు వాళ్ళు. అవును, నిజంగా మంచి రిలేషన్లు ఉండేవాళ్ళు, మంచి ఫ్రెండ్స్ అన్న. ఫ్రెండ్స్ డిమాండ్ వచ్చి వెరీ కూల్ పర్సన్, సైలెంట్, మనవైపే అన్న. అతను ఊరు కూడా ఆ స్లాంగ్ కానీ కొంచెం మనకి యాష్ ఉంటుంది కొంచెం, అది ఇమాన్యుల్ బాగా ఇంటెడ్ చేసేవాడు డిమాండ్ కదా. వాళ్ళు సరే ఇస్తా అనలేదు కానీ ఇమ్మ ఏదైనా జోక్ అయితే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది మీరే. ఎంజాయ్ చేసేవాళ్ళు, బాగా ఎంజాయ్ చేశారు. సీక్రెట్ టాస్క్ కూడా బాగా ఎంజాయ్ చేశారు కదా వాళ్ళు. నాకించేవారు అన్న రెబల్ కానీ దొంగల టాస్క్ కానీ మనీ అన్ని మీకే, కానీ బాగుండేది. కానీ ఆ రెబల్ టాస్క్ లో అందరూ పేర్లు చెప్పారు, కానీ నా పేరు ఎవరు గెలిచారు ఆ పేరు అన్న. అసలు మీరు ఉంటారని ఎందుకు అనుకుంటారు వాళ్ళు లోపల, సోమనాన్న ఎందుకు చేస్తాడులే అది. అంటే ముందుగా మనం వెళ్ళి ఇమ్ము ప్లీజ్ ఇమ్ము నువ్వు డబ్బులు అయితే నేను తీసిక మనం వెళ్ళి ఈ సైడ్ నుంచి నడుకుంటూ వెళ్ళేవాళ్ళు. అందుకు అసలు డౌట్ వచ్చేది కాదు వాళ్ళకి, సుమన్ మనం అడుగుతున్నాడు, సుమన్ ఎందుకు డబ్బులు అవుతాడు, అది ఇదే ఆలోచించారు కానీ అలాగే ఆలోచించలేదు వాళ్ళు. చాలా తెలివిగా ఆడేవాళ్ళు. ఎన్ని చూసి మరి ఆడలేదని అంటున్నారు, తెలివిగా ఆడేనన్నారు. అంటే అది నా ఒపీనియన్. అదే ఆడియన్స్ మనకి ఇప్పుడు మీరు ఆడారు కాబట్టి టాప్ 7 వరకు యాక్చువల్లీ అన్నారు 100 రోజులు మ్యాక్స్, అంతేనా? 3 రోజులు పోతే 100 రోజులు అయిపోయింది. ఇంటికి దూరం ఎప్పుడు లేరు కదా, ఇంటికి ఎప్పుడు దూరంగా ఎవరు ఫ్యామిలీ లేదన్న. ఫస్ట్ టైం అన్నప్పుడు మనం అవుట్డోర్ వెళ్ళినా షూటింగ్స్కి వెళ్ళినా ఫోన్స్ ఉంటాయి, వీడియో కాల్ చేసుకుని ఏదో టచ్ లో ఇబ్బంది అనిపించదు అన్న. ఒక ఏదైనా వైఫై చూసుకుంటుంది బాగాను, కానీ ఓన్లీ ఏంటంటే మనల్ని చూడొచ్చు కానీ వాళ్ళని మేము చూడలేం కదన్నా. 24/7 చూడొచ్చు, ఈ ఎపిసోడ్స్లో చూడొచ్చు వీళ్ళు మనల్ని. ఓకే బాగున్నారు, హెల్త్ బాగుంది అని వాళ్ళు అనుకుంటారు, చిన్న సాటిస్ఫాక్షన్ వాళ్ళకి. మనకు అది ఏముండేది కాదన్న. దానికే నేను కొంచెం ఒక 2 వీక్స్ 3 వీక్స్ కొంచెం ఫ్యామిలీ, కొంచెం నేను ఎమోషనల్ పర్సన్ అన్న, నాకు ఫ్యామిలీ దూరం అయిందని కొంచెం బాధ ఉండేది, కానీ మిగతాది ఏమీ లేదన్న. ఫుల్ హ్యాపీ, చాలా హ్యాపీ అన్న నాకు అక్కడ. అసలు నార్మల్గా సుమన్ అన్న బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాడు, కారణం ఏంటి అంటే తెలుసుకోవచ్చా? డబ్బులా, నార్మల్గా ఇది ఏంటో ఈ ఫీల్డ్ అంటే ఇది ఒక ఫేమ్, మళ్ళీ నా ఇండస్ట్రీకి నాకు ఇది ఒక ప్లస్ అవుతుంది అని చెప్పా? 100% సుమన్ శెట్టి అన్నవాడికి అందరికీ కొంతమందికి తెలుసన్న, కొంచెం కాంపిటీషన్ అనుకోని ఏమైనా అనుకోని అని మళ్ళీ సుమన్ శెట్టి అంటే కొంచెం చూపించాలి, జనాలకి తెలియాలి. నాకు గుడ్ విల్ కోసమే నేను వెళ్ళిందన్న. బట్ భగవంతుడి దయ వల్ల తినడానికి బట్టకి నాకు లోటే లేదన్న. హ్యాపీ 100% హ్యాపీ అన్న. నాకు ఆ గుడ్ విల్ కోసం, ఆ నేమ్ కోసం, ఆ గుడ్ నేమ్ కోసమే నేను వెళ్ళిందన్న. కానీ ఇది తెలుగు ఇండస్ట్రీలో మీది మళ్ళీ మరొక కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అవును. ఎందుకంటే
ఇప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ మీరు జనాల్లోకి వెళ్ళిపోయారు కదా, అవునండి. ఎక్కువ మూవీ ఆఫర్స్ వచ్చే అవకాశం మీకు ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఒక టీవీ ఆర్టిస్ట్ కాబట్టి అవునండి. అవునండి. మళ్ళీ ఎక్కువ సినిమాలు బాగా వచ్చే అవకాశం అయితే మీకు చాలా మంచిగా ఉంది బ్రో. అవును. ఆల్ ది బెస్ట్. మళ్ళీ మీరు మళ్ళీ వాళ్ళే మూవీలు చేసి మళ్ళీ మమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయాలి. తప్పకుండా. సుమన్ శెట్టి లేకపోతే సుమన్ శెట్టిలో జనాలకి ఏం నచ్చిందని అనుకుంటున్నారు మీరు? అని అంటే బయటకు వచ్చి నేను చూసాక నాకు తెలిసింది ఏంటంటే నా ఇన్నోసెంట్ వాళ్ళకి నచ్చింది అని నాకు అర్థమైందన్న. అండ్ మీకు సింపతితో మీకు ఓట్లు పడ్డాయంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? సింపతి కాదన్న, సింపతి అంటే ఎమోషన్ మేబీ కనబడి ఉంటుంది వాళ్ళకి. దెన్ సుమన్ శెట్టి కూడా ఆడగలడు, టాస్క్ కానీ గేమ్ కానీ ఫైట్ కానీ చేయగలడు, నామినేషన్లో కానీ ఆ టైం కానీ స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నాడు, దేనికైనా ఫైట్ ఆడగలడు అని. అప్పుడు అంతే. విన్నర్ అయితే నా అనుకున్నారా? విన్నర్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారా? అన్న నేను టాప్ 5 మీద పెట్టుకున్నాను యాక్చువల్లీ. అంటే యాక్చువల్లీ టాప్ 5కి వస్తే కప్పు కోసం ఆలోచిస్తాం, అవునా కదా? టాప్ 5కి వచ్చాక అప్పుడు అనుకోవచ్చు, కానీ టాప్ 5 అనుకున్నాను నేనైతే. మీ హౌస్లో ఎవరైనా డిస్కషన్ చేసేవాళ్ళ? కప్పు మనం కొడతాం, నేను కొడతాను, నువ్వు కొడతావు, ఎలా కొడతాం? అది కామన్ పాయింట్ అన్న. బిగ్ బాస్ హౌస్ వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు నేనే కొడతా కప్పు నాదే అని అనుకుంటాం అందరం, జనరల్ అందరూ అనుకుంటాం అన్న. లోపల ఏవా డిస్కషన్స్ అని లోపల అయ్యేదన్న ఎవరెవరి మధ్య అందరూ కప్పు నాదే అని అన్నాను. ఇమ్ము అనేవాడు. అది మన 6th వీక్ నాకు బాగా కలిసి వచ్చింది. 5 స్టోమ్కి వచ్చారు, 5 స్టోమ్కి వచ్చారు కదా. ఆ వీక్ అసలు అందరూ ఇప్పుడు హౌస్లో ఒకటే అనేవారు, సుమన్ అనేది 6th వీక్ రా, ఫుడ్ మన లగ్జరీ ఫుడ్ కానీ రమ్య రావడం, దెన్ మళ్ళీ కెప్టెన్ అవడం ఆ వీకే. ఏం కావాలంటే అప్పుడు వచ్చేవి కదా. అవునవునా అంటే అనిపించిందా వాళ్ళ 5 స్టోమ్స్ వచ్చాక మీకు అందరూ సుమన్ అన్న మీకు రెస్పెక్ట్ ఇవ్వడం, అందరూ దేనికైనా సుమన్ అన్ననే సెలెక్ట్ చేయడము అర్థమైపోయిందా? నాకు బయట మంచి నేమ్ ఉన్నట్టుందో, వీళ్ళందరూ నా దగ్గరికి వస్తున్నారు ఏంటి అని ఆలోచించారా? అన్నా నేను అంత మనకి భగవంతుడు అంత ఇవ్వలేదన్నా, తెలియదు యాక్చువల్లీ, మనకి ఐడియా లేదన్నా దీని గురించి. ఇంత సరౌండింగ్ ఇంత చదివి అది చెప్తున్నాను కదన్నా, అందరూ ప్రిపేర్ అయ్యి వస్తారంట అన్న బిగ్ బాస్కి. ఇలాగుంది అలాగుంది, గట్టిగా ఫైట్ ఆడాలి, ఫిజికల్గా ఆడాలి, ఫిజికల్గా ఉండాలి, టాస్క్లు ఆడాలి, గేమ్లు ఆడాలి, బిగ్ బాస్ గురించి తెలుసుకొని అందరూ వస్తారంట అన్న. నాకు శివాజీ అన్న అన్నారు బస్లోని, నువ్వేమి తెలుసుకోకుండా అసలు ఏమి నీకు ఐడియా లేదు, ప్లేన్ హార్ట్ వెళ్ళావురా, ప్లేన్ హార్ట్ వచ్చావు అని అన్నారు. నిజంగా నాకు అసలు ఏమి తెలియదు అని. నేను మీకు వీకెండ్ ఎపిసోడ్లే నేను చూసేవాడిని. అదేంటి దాంట్లో టాస్క్లు రావు, గేమ్స్ ఏమి ఉండవు. అండ్ మిమ్మల్ని ఇందాక స్టార్టింగ్లో మిమ్మల్ని అడిగినప్పుడు ఎవరితోనైనా బాండ్ కుదిరిందా అంటే బర్నీ గారితో అన్న. కానీ కొంతమంది బర్నీ గారు మిమ్మల్ని వాడుకున్నారు, సర్వైవ్ అవ్వడం కోసం సుమన్ అన్నతో ఉన్నాడు అని కొంతమంది అన్నారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? 100% నేను చేయను అలాగా. ఎందుకు? ఎందుకంటే మా బౌండింగ్ అది ఫస్ట్ నుంచి డే 1 నుంచి అలాగే ఉండేది. మాకు ఎవరు సపోర్ట్ లేరన్నా. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను బన్నాన్ని కలిసి ఉండేవాడిని. బన్నాన్న ఒకటే అనేవారు, ఎంతో ప్రెషర్ ఉండేది, ఎంతో ప్రెషర్ ఉంటుంది, నిన్ను ఒక్కసారి అది చేసుకుంటే మొత్తం మర్చిపోతున్నాను సుమన్ అన్న అని అన్నారు. అవును. కానీ బర్నీ గారే మీకు మంచి సపోర్ట్ చేసింది, ఇది చేసింది సపోర్ట్ తెలుసు, అందరికీ తెలుసు అన్న. చాలా వరకు ఆ టబ్ టాస్క్ కానీ నాది తనుజది ఎంత సపోర్ట్, ఎవరు సపోర్ట్ చేశారు అన్న నాకు అక్కడ? బన్నాను ఒక్కడే సపోర్ట్ చేశారు. అందరినీ అడిగితే అందరూ చెప్తున్నారు. అప్పుడు బాధ అనిపించింది అన్న, నాకు చాలా బాధ అనిపించింది. అంతమంది ఉన్న తనుజ చేయమంటుంది అని. ఓకే, అప్పుడు కొంచెం చాలా బాధ అనిపించింది అన్న నాకు. ఓకే, ఇలాగ ఉంటుందా ఇలాగా అని.